యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా వీడియో ఇదే ఫస్ట్ వీడియో పెట్టాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి కుదరలేదు. అంతలోపులో నేనేంటంటే యూట్యూబ్ కంటెంట్ కోసం కొంచెం ఆగాను. అంటే కంటెంట్ ఏం చేయాలి? అంటే కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తే బావుంటది కదా! అని అనుకున్నాను. ఇంగ ఆ లోపల వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయిపోతది. అలా అని చెప్పేసి నేను డైలీగా ఏవైనా చిన్న చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడేంటంటే అసల ఫస్ట్ ఛానెల్ స్టార్ట్ చేశాక ఎవరు ఈ అమ్మాయి అనే క్వెషనొస్తది. దానికి ఆన్సర్ చెప్పాలి గాబట్టి నేను ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి అంటే ఫస్ట్ నా పేరైతే కాళీప్రియ. ఆహ్, ఫస్ట్ ఈ పేరిన్న తర్వాత ఎగతాళి చేయొద్దు. ఎందుకంటే నా స్కూల్ డేస్ నుంచి కాలేజీ డేస్ గాని అన్నిట్లో గాని ఎగతాళి చేయడమే. పేరంటే ఫస్ట్ ఖాళీగున్నావా? ఇలా ఎగతాళి చేసేవాళ్ళు. బట్ అంటే నా పేరు నాకు కొత్తగా అనిపిస్తది గూడా. ఎందుకంటే తొందరగా ఈ పేరుని ఎక్కువ ఎవరు పెట్టుకోరు గూడా. అలా అని నేను ఈ పేరు మా మమ్మీ, మా డ్యాడీ సెలెక్ట్ చేసి పెట్టారు. కానీ ఇదే స్పెషల్. నా నేమే స్పెషల్ నాకైతే ప్రెజెంట్. ఆహ్, పేరు పేరైతే ఇగ కాళీప్రియ. నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ గూడా సేమ్ ఈక్వల్ ఉంటాయి. మేము మొత్తం ముగ్గురం. ఫస్ట్ నా పేరు కాళీప్రియ. మా చెల్లి ఇంకొక మధ్యలో ఉంటది గదా! ఆ అమ్మాయి పేరు సింధుప్రియ. లాస్ట్ సిస్టర్ పేరేమో భానుప్రియ. ముగ్గురి నేమ్స్ ఈక్వల్ ఉంటాయి. అలా మా మమ్మీ డిజైన్ జేసి పెట్టారు నేమ్స్. మామూలుగా అయితే మేము పుట్టాక నేమ్స్ అయితే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండే. ఫస్ట్ నాకైతే నేమ్ పెట్టారు గానీ, మా చెల్లి వాళ్ళకి పెట్టలేదు. అట్లా మా ముగ్గురి పేర్లు డిజైన్ జేసి మా మమ్మీ సెలెక్ట్ జేసింది ఇట్లా నేమ్స్. ఇంకా మా మమ్మీ పేరొచ్చేసి లక్ష్మి. మా డ్యాడీ పేరొచ్చేసి అప్పారావు. ఆహ్, ఇంకా ఇంక సిస్టర్స్ ఏమో ఇద్దరు చదువుకుంటున్నారు. ఒక సిస్టర్‌కేమో మ్యారేజ్ అయిపోయింది. ఇంకో సిస్టర్ ఏమో చదువుకుంటున్నారు. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు. ఇక నా స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా డ్యాడీ వర్కొచ్చేసి ఫార్మర్. అంటే ఇక ఊర్లో ఫార్మింగ్ చేస్తా ఉంటాడు. ఇక మమ్మీ వర్కొచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది మమ్మీ. మేబీ ఫ్యూచర్‌లో గూడా మేము మా ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం. అయితే ఇగ అది మేబీ నేనే అవ్వచ్చు, మా మమ్మీ గాని అవ్వచ్చు. అంటే మా మమ్మీ మాకు నేర్పియొచ్చు ఫస్ట్. నేర్పియొచ్చు చెప్పలేము. ఇగ ఫార్మింగ్ అంటే ఇగ ఫార్మింగ్ మాకు మొదటి నుంచి వచ్చు. మా ఫార్మర్ నుంచి మేము గూడా అంటే మాకు కొంచెం అలవాటుంది. ఇంగట్లా మేము ఫార్మింగ్ జేస్తున్నాం. అంటే హాలిడేస్‌కి ఎళ్ళినప్పుడు అలా నేర్చుకున్నాం మేము కొంచెం. ఇంక ఫ్యాషన్ డిజైనింగ్ అంటావా? మా వరకైతే మేము చేసుకోగలుగుతాం. అట్లా అయితే వచ్చు మా ముగ్గురికి.